ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా ఆ జిల్లా వైసీపీ నేతలు గుణపాఠం నేర్చుకునే లేదు. పరాజయానికి కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహించకపోగా ఎవరికి వారుగా వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఓ నియోజకవర్గంలో 2 కార్యాలయాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో విసిగిపోతున్న కేడర్ కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? గ్రూపులతో గొడవ పడుతున్న నేతలు ఎవరు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాలు ఎవ్వరికీ శాశ్వతం కాదు. అలా అని ఏ రాజకీయ పార్టీ కూడా చిరస్థాయిగా అధికారంలో ఉండటమూ సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. కానీ రాజకీయ పార్టీ అన్నాక ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. ఫలితాలపై పోస్టు మార్టం చేసుకుని తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాలి. అలాంటి పార్టీలే భవిష్యత్తులో మనుగడ సాగించగలుగుతాయి. కానీ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 2024 ఎన్నికలు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. బలమైన నేతలు సైతం ఎన్డీఏ అనుకూల గాలికి కొట్టుకుపోయారు. సీనియర్ నేతలు సైతం ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి రాజకీయాల్లో ఎవరికైనా ఓటమి గుణపాఠం కావాలి. కానీ సిక్కోలు ఫ్యాన్ పార్టీ నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించటం లేదు. అసలు ఘోర పరాభవానికి కారణాలేంటి అని సమీక్షించుకోలేదు. ఇప్పుడు ఇదే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నేతలు నేడు ఇంటి గుమ్మం దాటటం లేదు. దీంతో కేడర్ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీని గ్రూపుల గోల వెంటాడుతోంది. ఇటీవల 2 స్థానాల ఇన్ఛార్జీలను మార్చిన అధిష్టానం మరిన్ని చేంజెస్ కోసం సిద్ధమవుతోంది. దీంతో సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారు. ఇప్పటికే ఆముదాల వలస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. వర్గ పోరుతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మిగతా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కేడర్ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న ఫ్యాన్ పార్టీ నేడు సంకట స్థితిని ఎదుర్కొంటోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హైకమాండ్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీలో సీనియర్ అయిన తనను ఆముదాల వలస ఇన్ఛార్జిగా తప్పించి చింతాడ రవికుమార్ కు బాధ్యతలు అప్పగించడంపై మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఇరువురు నేతలు ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా బల ప్రదర్శనలకు దిగుతున్నారు. ఇక టెక్కలిలో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అన్నట్టు రగడా సాగుతోంది. దువ్వాడను ఇన్ఛార్జిగా తప్పించి తిలక్ ను నియమించినప్పటి నుంచి విభేదాలు భగ్గుమంటున్నాయి. 2 వర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి. ఇక ఇచ్చాపురం కోఆర్డినేటర్ గా పనిచేసిన జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయకు నియోజకవర్గంలో సహాయ నిరాకరణ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ చేతిలో విజయ ఓడిపోయారు. 2014, 2019లో ఈమె భర్త సాయిరాజ్ కూడా ఇదే అశోక్ పైనే పరాజయం పాలయ్యారు. వరుస ఓటములతో ఇచ్చాపురం ఫ్యాన్ పార్టీలో తీవ్ర నిస్తేజం నెలకొంది. దీనికి తోడు విజయ నాయకత్వాన్ని చాలా మంది సీనియర్లు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇచ్చాపురంలో పార్టీలోని అంతర్గత విభేదాలు వీధికెక్కినప్పటికీ పార్టీ పెద్దలు నోరు మెదపటం లేదు. దీంతో వైసీపీ కీలక నేతలు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. సిక్కోలు జిల్లా వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నప్పటికీ పార్టీ పెద్దలు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు సైతం ఇంటికే పరిమితం అవుతున్నారు. పార్టీ ఎలా పోతే మాకేంటి అన్న విధంగా సీనియర్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక జిల్లా పార్టీ తట్టాబుట్టా సర్దేసుకోవటం ఖాయమన్న భావన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో నెలకొన్న పరిస్థితులపై అధిష్టానం ఇప్పటికైనా దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.